నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ ఛానల్ జయకృష్ణ మెషినరీ. ఈరోజు పిండి మిల్లుకు రైస్ మిల్లుకు దూరంగా ఉండి ఇబ్బంది పడుతున్నారా? మీరు పండించిన ధాన్యము రైస్గా మార్చాలనుకుంటున్నారా? రైస్గా మార్చిన బియ్యం మార్కెట్లో అమ్మి లాభం పొందాలనుకుంటున్నారా? కూలీల కొరత తగ్గించే లాభం పెంచే యంత్రాలను మీరు కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రెండ్స్, ఈ రైస్ మిల్లు మీకోసమే. ఒకవైపు రైస్ మిల్లు, మరొక వైపు పిండి మిల్లు కలిగి ఉంటుంది. రెండు కమాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దాని విషయంగా అయితే 150-200 కేజీల వరకు దాన్ని వాడించుకోవచ్చు. దానిమే కాకుండా శ్రీధాన్యాలు ఆడించుకోవచ్చు, సామలు, కూరలు, వారకలు ఆడించుకోవచ్చు. సామలు అయితే మనము పొట్టు తీసుకోవచ్చు, రాగులు అయితే కమ్ముకోవచ్చు, గోధుమలు అయితే పొట్టు తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ రైస్ మిల్ ఉపయోగపడుతుంది. అయితే మరొక పిండి మిల్లు ఉంది, మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పిండి మిల్ అండి. పిండి విషయానికి అయితే 30-40 కేజీ వరకు ఆడించుకోవచ్చు. 7 జాలి అనేది ఇవ్వడం జరిగింది. తడిపిండి, పొడిపిండి ఆడించుకోవచ్చు, మసాలా, కారం, పసుపు అని ఆడించుకోవచ్చు. అలాగే పచ్చనగపప్పు కూడా ఆడించుకోవచ్చు. మొక్కజొన్న కూడా మనం పిండిగా చేసుకోవచ్చు. అన్ని విధాలుగా ఈ పిండి మిల్ అనేది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మోటార్ విషయానికి వస్తే 3 HP కాపర్ మోటార్ వైండింగ్ కలిగి ఉంటుంది. సింగిల్ పీస్ కరెంట్తో మాత్రం రన్నింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. సింగిల్ పీస్ అనగా మన ఇంట్లో వాడుకునే కరెంట్తో మనము ఈ మిల్లు రన్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్ మిల్లు, పిండి మిల్లు కమాండ్ అయిన 2 మిల్లు, ఆ కమాండ్కి మనం ఒకటే చూస్తాం. అయితే ఇప్పుడు సింగిల్గా ఉన్నటువంటి పిండి మిల్లు చూద్దాం. ఈ మిల్లు వచ్చేసి 2 HP పిండి మిల్ అండి. ఈ పిండిలో మనం పసుపు, కారం, మసాలా, పిండి, రాగుల పిండి, పచ్చనగ పిండి, అన్ని రకముల మొక్కజొన్న పిండి మనము పౌడర్గా మనం చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకు డ్రమ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మనకు జాలీలు అనేది మనకు 7 ఇవ్వడం జరిగింది. మనకు 0 నుంచి 7 జాలి వరకు మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఓన్లీ ఇంట్లో ఆడించుకోవాలనుకున్నా, మనం ఇంట్లో పెట్టుకుని బిజినెస్ చేసుకోవాలన్నా పిండి మిల్ అనేది మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇటువంటి పిండి మిల్లు, రైస్ మిల్లు కావాలనుకుంటే స్క్రీన్ మీద కలిసిన మా నెంబర్ని ఫోన్ చేయండి లేదా జయకృష్ణ సంప్రదించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. Subscribe to my channel.